మొట్టమొదటిగా నా యొక్క వాక్య వివరణను వినడానికి మీరు చూపించిన ఆసక్తిని బట్టి మీతో పాటు ప్రప్రథముగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. ఒక మనిషి పుట్టాడంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక నాటికి చనిపోవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఒక క్రైస్తవునిగా మనము ప్రతి క్రైస్తవుడు కూడా తన చనిపోవడానికి ముందు ముఖ్యంగా చేయవలసిన ఒక పని ఒకటి ఉంది. అది ఏంటంటే సమాధాన పడుట. అంటే మన తోటి సహోదరునితో వెళ్ళి సమాధాన పడిన తర్వాతనే మనం యొక్క చావుకి ఒక అర్థం ఉంటుంది. ఈ సమాధాన పడటం అనే విషయం గురించి క్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బౌంట్రోతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. అంటే మనము కానీ సమాధానం పడకుండా క్రీస్తు గురించి నేను చెప్పినవన్నీ చేసేసానులే అని చెప్పి క్రీస్తు రెండవ రాకల్లో మనం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తినని చెప్పదలుచుకుంటే మనం చెరసాల్లో వేయబడతాం. సో కాబట్టి నీకు కానీ నీ సహోదరునికి కానీ, ఇక్కడ నీ సహోదరుడు అంటే భూమి మీద ఉన్న నీకు తెలిసిన వారు ఎవరైనా, కొన్నిసార్లు నీకు తెలియని వారైనా సరే, అంటే ఇంకా చెప్పాలంటే స్పష్టంగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారికి నాకు పెద్దగా సంబంధం లేకపోవచ్చు చాలామందితో, కానీ వీళ్ళందరి విషయంలో కూడా నేను సమాధాన పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేనేం చేయాలంటే నా చావుకు ముందు వీళ్ళందరితోటి సమాధాన పడాలి. ఇక్కడ సమాధాన పడటం అంటే ఎవరితో అయితే నీకు ఏదైనా గొడవ ఉన్నట్లయితే, ఎవరితోనైనా నీకు సమస్య వచ్చి వాడితో నువ్వు వాదులాడుకున్నట్లయితే, ఎవరినే నువ్వు అవహేళన చేసినట్లయితే, ఎవరైనా నువ్వు వెక్కిరించినట్లయితే, ఎవరైనా నువ్వు ఇబ్బందుల పాలు చేసినట్లయితే, ఎవరికైనా నువ్వు బాధ పెట్టినట్లయితే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐమ్ సారీ అని చెప్పాలి. అవతలి వ్యక్తి కూడా క్రీస్తవుడైతే మాత్రం తప్పకుండా క్షమిస్తాడు. అయితే నువ్వు క్షమాపణ అలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీకు కానీ నీ సహోదరునికి కానీ మధ్య ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాటన్నిటినీ రూపుమాపుకొని ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి, క్షమించమని అడగాలి. సో ఇటువంటివన్నీ మనం చేయాలి. సో క్రీస్తు గురించి మనం ఒక క్రైస్తవుడిగా సువార్త చేస్తాము, క్రీస్తు గురించి మనం ప్రతి ఒక్కరికి చెప్తాం. కానీ క్రీస్తు గురించి చెప్పే వాటిల్లో ప్రేమ తరువాత చాలా ప్రధానమైనది సమాధానము. ప్రతి ఒక్కరితోటి మనం సమాధాన పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సో మన ప్రార్థనలో కూడా ప్రతి క్రైస్తవుడు ఎవరైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఏర్పడినట్లయితే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను ఎవరితో ఎన్నో గొడవ అన్నట్లయితే తెలుసో తెలియకో నన్ను క్షమించమని వాళ్ళని అడగాలి. దేవుణ్ణి కూడా క్షమించమని అడగాలి. సో ఇది చాలా ప్రధానమైనది. ఏ క్రైస్తవుడు కూడా ఈ పని చేయటం లేదు. పక్క ఉన్న క్రైస్తవుడి మీద మరి తప్పుగా మాట్లాడి ఇబ్బందుల పాలు చేయడానికి చూస్తున్నాడు తప్పించి ఈ యొక్క సమాధాన పడటం అనేది చేయటం లేదు. క్రీస్తు ప్రేమించమన్నాడు, కానీ క్రైస్తవుల్లో ప్రేమ కనిపించటం లేదు. ఈ మధ్యకాలంలో మరి యూట్యూబ్లో ఉన్న కొన్ని ఛానల్స్లో మనం చూసుకున్నట్లయితే పక్కనున్న సహోదరులైన హైందవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మరి ఇంకా ఏ మతస్థులు కావచ్చు, వాళ్ళందరూ అనుసరిస్తున్న తప్పుడు విధానాల్ని ప్రశ్నిస్తున్నారు. అంతే తప్పించి
చివరగా వాళ్ళందరితో సమాధానపడి, అమ్మా మీరు చేస్తున్నది తప్పు, అన్నా మీరు చేస్తున్నది తప్పు, మీరు ఒప్పేటి అని చెబుతూ, అంటే ఒప్పు అనేది ఏమిటి? క్రీస్తు మనకి ఇచ్చిన మార్గం, ఈ మార్గాన్ని మీరు అందరూ అనుసరించాలి అని చెప్పి మనం ఆ యొక్క సహోదరునికి మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మనం అలా చేస్తున్నామా? ఆన్లైన్లో మరియు అందరూ కూడా చాలామంది తన తోటి సహోదరులైన మిగతా మతస్థులతో, ఈవెన్ క్రైస్తవులతో కూడా మరి యుద్ధాలు చేస్తున్నారు, ఫైటింగ్లు చేస్తున్నారు. వాళ్ళని కలుపుకోవటం లేదు. మెయిన్ థింగ్, క్రైస్తవుడే క్రైస్తవుడిని విమర్శిస్తూ ఉన్నాడు, అది తప్పు. క్రీస్తు ప్రేమని మనకి అందించాడు, శిలువ మీద తన త్యాగాన్ని చేశాడు, తిరిగి పునరుత్థానుడై పైకి లేచాడు. పునరుత్థానం లేనిదే క్రీస్తు గురించి లేదు. మన జీవితాల ద్వారా మనం క్రీస్తుని ప్రకటించాలి, మన జీవితాల ద్వారా. ఈ మధ్యకాలంలో మా ఇంటి వైపు సువార్త చేయడానికి కొందరు వచ్చారు. వాళ్ళు ఇంటింటికి వెళుతూ కరపత్రాలని ఆ గేటుకి తగిలించి వెళ్ళిపోయారు. సో నేను కూడా వచ్చి, ఏమిటి ఇంతకు వీళ్ళు చేస్తుంది సువార్తేనా అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాను. వెళ్ళే కరపత్రం ఓపెన్ చేసి చూస్తే హిందూ మత గ్రంథాల్లో ఏదో శ్లోకం ఉందని చెప్పి ఆ శ్లోకాన్ని రాస్తూ, ఆ శ్లోకానికి క్రీస్తుని జత చేస్తూ, నీ శ్లోకాల్లో కూడా క్రీస్తు గురించి ఉన్నది అని చెబుతూ వెళ్ళడం మొదలుపెట్టాం. అంటే క్రీస్తు జీవితం ద్వారా అవతల వ్యక్తిలో మారు మనసు తీసుకురావాల్సింది పోయి వేరే విధానంలో వాళ్ళని మార్చడానికి చూస్తున్నారు. సో దానివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే, ఈవెందో వాళ్ళందరూ మారు మనసు పొందినప్పటికీ అది నిజమైన పరిపూర్ణమైన మారు మనసు కాదు. ఎందుకంటే నీ సహోదరుడు మారు మనసు పొందడం అనేది క్రీస్తు యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకోవాలి తప్పించి, అవతల వ్యక్తి చెడ్డవాడని చెప్పి ఇందులోకి రాకూడదు. వాళ్ళు నమ్ముతున్న చెడ్డదే అని ఇందులో రాకూడదు. నీ దాంట్లో ఉన్న మంచిని బట్టి వాళ్ళు, నీ సహోదరుడు క్రీస్తులోనికి రావాలి. ఆ విధంగా వచ్చేటట్లుగా మనం చేసుకోవాలి. ఎక్కడ జరుగుతుందండి ఇది? జరగటం లేదు. సో అన్యులందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పి భావించేస్తారు. సో మనం చెడు చేస్తే ఆ చెడు క్రీస్తుకు వెళ్ళిపోతుందండి. మనం తప్పు చేస్తే క్రీస్తు కూడా తప్పు చేసిన వాడు అయిపోతాడు. సో కాబట్టి మనం తప్పులు చేయకూడదండి. పబ్లిక్లో ఉండేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఈవెందో ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాను లేదని చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నేను మాట్లాడుతున్నాను. తప్పైతే మీరందరూ నన్ను క్షమించండి. సో కాబట్టి బైబిల్ చెప్తుంది, మనమందరం కూడా మొట్టమొదటగా క్రైస్తవుడు నీ తోటి సహోదరుడైన క్రైస్తవునితో సమాధానపడండి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో పాటు సమాధానపడండి. అప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్గా మారు మనసు అనేది వస్తుంది. అల్టిమేట్గా ప్రతి క్రైస్తవుడు సువార్త చేయాలి. సువార్త ద్వారా ఎదుటి వ్యక్తిలో, నీ సహోదరుల్లో మారు మనసును తీసుకుని రావాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది సమాధాన పడడం. ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే సమాధానపరచడం. అంటే ఎవరికైనా ఇద్దరు వ్యక్తులకి మధ్య గొడవ ఉన్నట్లుగా తెలిసినట్లయితే, ఒకవేళ నాకు తెలిసింది అనుకోండి, నేను వెళ్ళి ఒక క్రైస్తవుడిగా ఏడ్ చేయాలంటే, నేను నాతో పాటు ఎవరికైనా గొడవలు ఉంటే ఎలాగైతే సమాధాన పడతానో, అలాగే వాళ్ళ ఇద్దరి మధ్య సమాధానమును ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇద్దరు క్రైస్తవులు కలిసి ఉండేలా చేయవలసిన అవసరం ఎంతైనా ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. సో కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమని పిలువబడతారంట? దేవుని యొక్క కుమారులు అవుతారు. సో మీరు దేవుని యొక్క కుమారులు అనబడాలి అంటే, క్రైస్తవులు అనబడాలి అంటే,
మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు సమాధానపడుతూ మిగతా వారిని సమాధానపరిచేవాళ్ళగా, వారికి వారు సమాధాన పడేలాగా చేయాలి. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు ఎవరైనా విన్నట్లయితే మీ మనసులో ఒక ఆలోచన చేసుకోండి. మీ తోటి సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే, అది ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సమాధానపడండి, క్షమాపణ అడగండి. వాడి క్రైస్తవుడైతే తప్పకుండా అవతల వ్యక్తికి క్షమిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ క్షమాపణ కాదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. అది చాలు మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.